ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ప్రియులరా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియమైన కుమారుని పంపించారు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ కూడా నశించకుండా నిత్య జీవము అనుగ్రహించాలని దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించారు. కనుక ఆయన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించేవారు మాత్రమే జీవము గలవారు అని లేఖనము సెలవిస్తూ ఉంది. మనము జీవము కలిగిన వారిగా ఉండాలి అనంటే ప్రభువైన యేసుక్రీస్తును మనం తప్పక అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ఆయన కుమారుని అంగీకరించేవారు జీవము గలవారు, నిత్య జీవములో వారు ఉంటారని లేఖనము సెలవిస్తూ ఉంది. మీ కొరకు ప్రార్థించే దైవజనులు డేవిడ్ రాజు గారు, మిస్ట్రెస్ కాజా. మే గాడ్ బ్లెస్.